ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా స్పందించారు. గత ప్రభుత్వం వదిలిపెట్టిన సమస్యలు, సంక్షోభాలను అధిగమిస్తూ సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన అందిస్తున్నామని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భాగస్వామ్యంతో స్వర్ణాంధ్ర దిశగా అడుగులు వేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అధికారాన్ని బాధ్యతగా భావిస్తూ ప్రతి పౌరుణ్ణి, ప్రతి కుటుంబాన్ని గెలిపించడమే తమ ఎజెండా అని స్పష్టం చేశారు. ఈ రెండేళ్ల ప్రయాణంలో అండగా నిలిచిన రాష్ట్ర ప్రజలకు, రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తున్న వారందరికీ చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. శరీరానికి బలం, మనసుకు ప్రశాంతత, జీవితానికి సమతుల్యత యోగాతోనే సాధ్యమని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. యోగా వ్యాయామం కాదు, సంపూర్ణ జీవన విధానమని చెప్పారు. శ్వాసను నియంత్రించే యోగా జీవితం క్రమశిక్షణతో నడిపించే శక్తిని ఇస్తుందన్నారు. వేసవి సెలవులు ముగియటంతో నేటి నుండి పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. విద్యాశాఖ ఆదేశాలతో ప్రభుత్వ పాఠశాలను సైతం విద్యార్థులకు ఘనంగా స్వాగతం పలికాయి. ఏడాది ఫలితాలు ఆశాజనకంగా ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం రానున్న విద్యా సంవత్సరంలో సైతం మరింత మెరుగైన ఫలితాలు సాధించే దిశగా ఉపాధ్యాయులకు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించింది. ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ కనకదుర్గ అమ్మవారి దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వేసవి సెలవులు ముగియనున్న నేపథ్యంలో ఆఖరి శుక్రవారం కావడంతో ఉదయం నుంచే ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. రద్దీని దృష్టిలో ఉంచుకుని సాధారణ భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు అధికారులు అంతరాలయం వీఐపీ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని క్యూ లైన్లోనే చల్లని తాగునీరు, ఉచిత ప్రసాదం, అన్నదానం అందుబాటులో ఉంచారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో సీనా నాయక్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో భక్తులు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలను విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటగా తీర్చిదిద్దుతున్నామని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. విద్యార్థుల చదువులకు ఎటువంటి ఆటంకం కలగకుండా విద్యా సంవత్సరం మొదటి రోజునే పాఠ్య పుస్తకాలను అందజేయటం ప్రభుత్వం విద్యపై చూపుతున్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. కూటమి పాలనలో రాష్ట్రం అభివృద్ధి బాటలో దూసుకుపోతుందని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్దా వెంకన్న తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించగల దూరదృష్టి, అనుభవం చంద్రబాబు నాయుడుకి ఉన్నాయని కొనియాడారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, ఆ ప్రయాణానికి ప్రజల ఆశీర్వాదాలు ఎప్పటికీ కొనసాగాలని ఆకాంక్షించారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామన్నారు. కూటమి పాలనలో పసిపిల్లల నుంచి వృద్ధుల వరకు రైతులు, ఉద్యోగులు, వ్యాపారులు, కార్మికులు ఇలా ప్రతి వర్గానికి అన్యాయం జరిగిందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే వరకు ప్రజాపక్షాన పోరాటాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం విస్మరించిందని మాజీ మంత్రి కొడాలి నాని ఆరోపించారు. రాష్ట్రం అభివృద్ధి పేరుతో కూటమి ప్రభుత్వం భారీగా అప్పులు చేస్తూ ప్రజలపై భారం మోపుతుందని మండిపడ్డారు. మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు చంద్రబాబు రెండేళ్ల పాలనకు వెన్నుపోటు నిరసన కార్యక్రమాన్ని గన్నవరంలో పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. స్థానిక వైసీపీ కార్యాలయంలో దివంగత నేత రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం పార్టీ కార్యాలయం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ఎత్తున నిరసన ర్యాలీని నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా టీఎన్ఎస్ఎఫ్ నేత దాడి మురళీకృష్ణ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజా సంక్షేమ పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాలపై వాస్తవాలను వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం బాధ్యతాయుత రాజకీయ నాయకుడికి తగదని ఆయన అన్నారు. స్కీమ్ కు, స్కామ్ కు మధ్య తేడా కూడా తెలియని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంటూ విమర్శించారు. 2 సంవత్సరాల కూటమి పాలన అభివృద్ధి, సంక్షేమానికి నిదర్శనమని తెలుగుదేశం పార్టీ యువనేత బోండా రవితేజ అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తూ రైతులు, మహిళలు, యువత, ఉద్యోగులు, కార్మికులు, పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందన్నారు. ప్రజల కష్ట సుఖాల్లో భాగస్వాములై సేవ చేయటమే బోండా కుటుంబం లక్ష్యమని తెలిపారు.